ఇప్పుడు ఏదైనా ఇంట్లో సరే మీరు పెళ్లికి ముందు చేశారో బానే ఉంది, పెళ్లి తర్వాత ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. అవును, వాడు కరెక్ట్గా ఉంటే నేను ఎందుకు ఇలా చేస్తా? ఆయన కరెక్ట్. ఇక్కడ శీలం మీది పోతుంది, ఒకరితో మీరు పడుకుంటున్నారు, ఇక్కడ ఆయన్ని దూషించేదే ఉంది. అవును, వాడు కరెక్ట్గా ఉంటే నేను ఎందుకుంటా? సరే నాకు డబ్బు కావాలి, నువ్వు ఇస్తావు ఇప్పుడు? నీ బేరం డబ్బులు అయితే ఇవ్వగలను కానీ నీ అప్పులు మొత్తం నేను ఎందుకు కడతా? 2 లక్షలు అప్పు ఉంది, ఇస్తానంటే చెప్పు, మళ్ళీ మాడిపోతా. ఇప్పటివరకు మీ కౌంట్ ఎంతమందితో? ఏంది కౌంట్ ఎంత? ఎంతమంది? ఒకరా ఇద్దరు వచ్చిన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలా ఏంటి? అంటే నేను కౌంట్ అని ఎందుకు ప్రత్యేకించి స్ట్రెస్ చేశానంటే, బేసిక్గా ఒక పరాయమగడ చేయదగిలితేనే మనం ఎంతో చిరాగ్గా ఫీల్ అవుతాం. భర్తను కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని దగ్గర రానివ్వు. అలాంటిది ఇంతమందితో ఇన్ని రాత్రులు మీరు పడుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు డబ్బు కావాలి. అవును, నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తానంటే రా, పోదాం రా మళ్ళీ. కానీ ఇలాంటి పనిలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలు చూస్తారని కానీ, లేకపోతే మీ రిలేషన్స్ ఎవరైనా వస్తారని కానీ, అది ఎప్పుడు ఎవరు పెడతారు? బతికినప్పుడు ఒకదాన్నే, సచ్చేటప్పుడు కూడా ఒకదాన్నే. నేను 4 డబ్బులు సంపాదిస్తే పిల్లలు అందరూ వస్తారు నా దగ్గరికి, అర్థమైందా? అది కానీ ఏమన్నా కానీ ఎందుకు అనుకుంటారు? డబ్బునే కదా వాల్యూ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను 2 లక్షలు పెట్టుకుంటాను, మా ఆయన రాంటే నా కాళ్ళ దగ్గర పడదా? పడతారు కదా. వాళ్ళకేం కావాలి? డబ్బులు కావాలి. ప్రపంచం నేనే డబ్బు కావాలని నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంక ప్రపంచమే అలాగుంది. మీ ఆయన చేసిన అప్పుల వల్లే ఇలా అయిపోయాను అంటున్నారు. మీ ఆయన చేసిన అప్పులన్నీ కూడా మాఫీ అయిపోతే మీరు ఈ వృత్తిని మానేస్తారా? ఎందుకు మానేస్తాను? ఇప్పుడు మామూలుగా నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు అస్తమాన్ని బిజినెస్ ఏంటి? నువ్వు పనేమో నువ్వేమో అనుకుంటుంటావు, నేను ఉంటానని మారిపోయినా పైన మాటకు అంటానులే. నువ్వు ఒకదాని పోతున్నా మామ బాంద్రా అంటావు, ఇంకోటి దాన్ని అంటూనే ఉంటావు. మనసులో కూడా అలాగ ఉంటుంది. ఒక్కసారి చెడిపోయినట్లే, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏంటంటే, మీరు బయట వాళ్ళతో పడుకుంటారు, మీ భర్తతో పడుకుంటారు, ఆ తేడా ఎలా ఉంటది మీకు? తేడా ఏముంటుందండి? నాకు డబ్బులు కావాలి, నేను ఉంటున్నా. వాడైతే చేసుకుని ఒకటి కాబట్టి ఉంటున్నా. మీరు బయటకు వెళ్తే డబ్బుల కోసం పడుకుంటున్నారు, భర్తతో ఉన్నప్పుడు డబ్బుల కోసం కాదు కదా. అది మనసుతో ఉన్నాను, వాడిని నమ్మి మోసపోయినాను, ఏం చేయను? అంత నమ్మిండి వాడిని. ఇప్పటివరకు ఎవరితో చేయలేదా? ఇవాళ చేయలేదు కానీ నిన్న వచ్చిండ్రు ఇద్దరు. ఈ రోజు వచ్చే టైంకి మీరు జరగొట్టినారుగా. మీకు ఆ డబ్బులు నేను ఇచ్చేస్తానండి. నా ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం చెప్పండి చాలు, మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను. మీకు నా వల్ల కోల్పోయాను కదా ఆ బేరం, ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఈ మాట అడగొచ్చలేదు నాకు తెలియదు కానీ, ఒక షార్ట్ కి ఎంత తీసుకుంటారు మీరు? అంటే మీకు షార్ట్ కి ఎంతనా, నైట్ కి ఎంత ఉంటుందా? ఎట్లా అట్లా ఉంటుంది. పాపం మా బీదోడు వచ్చాడు అనుకో, చూసి తీసుకుంటారు. రిచ్ పడ్డదు 20,000 ఇరా అంటాను. ఇప్పుడు నార్మల్ గా అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు మీకు, ఎక్కడ చూసినట్టు అనిపించింది, అలాంటి వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటారు? కొంచెం నార్మల్ గా ఉన్నాడు, మరి అంత తీసుకుంటామండి. ఎక్కువ అంటే ఎలా అంటే అలా. ఇప్పుడు నువ్వు వచ్చినా నువ్వు నాకేం తెలియదు, రా 5,000 ఇస్తే వస్తానంట, అంతే. లేదు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంట, అప్పుడు పోతే ఇంకదా చూసుకో అంట. ఎందుకు? మీకు పెళ్ళైంది కదా, పెళ్ళైందంటే కొంచెం డౌన్ అవుతుంది కదా, మీరు అంత డిమాండ్ ఎలా చేస్తారు? అవును, నా వాళ్ళు నా పర్సనల్, అది నీకు ఇష్టం ఉంటే నా దగ్గర లేకపోతే ఇంకోదంతా పో, నాకేం చెప్తావు? నా డిమాండ్ ఇంత అంతే. 5,000కి మించి తగ్గరనమాట. తగ్గను. ఆ పని అయిపోయాక ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు ఎక్కువగా? పోయినసారితో ఇచ్చారులే, 10,000 ఇచ్చారు, బాగానే పర్లేదు. మంచి వారమే అంటే మంచిడే, వాడు ఇబ్బంది పెట్టలే. ఒకడు ఉంటే నీచు నా కొడుకులు ఏం చేస్తా, తలరాత వాలంటైన్లో అలాంటి నా కొడుకులు దొరుకుతారు. అంటే మీరు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే హైయెస్ట్ అమౌంట్, ఇంకెప్పుడు ఏం లేదా? కదండి, ఒకటితో ఒకలా ఉంటాం. ఇప్పుడు నీ బడ్జెట్ ఏమో పాపం ఏదో పని చేసుకున్నవాడు, వానికి కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయితో అనుభవించాలి, అస్తమానం ఎవరు అలా ఉండరు కదా, పాపం కదా. మేము అలా అనుకోని సర్లే అని సర్దుకుపోతుంటాం ఒక ప్లేస్ లో. అంటే మీరు చేసేది సంఘసేవ అంటే మనిషిని బట్టి తీసుకుంటారా? అంటే మీరు చేసేది సంఘసేవ అంటే మనిషిని బట్టి తీసుకుంటారు కదా మీరు. కొంచెం ఇప్పుడు వాడు బాగా ఉంటారు, నా ఫ్రెండ్ నేను పోకపోతే దాన్ని సెట్ చేస్తాను. అవును, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీకు. అవును. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు మిమ్మల్ని చూసి, సరే ఆంటీ లాగా ఉంది అనుకొని 2,000 అడిగాడు. అప్పుడు మీరు ఆ బేరం పోగొడతారా లేకపోతే వేరే వాళ్ళకి? ఎందుకు పోగొడతాను, దాంట్లో కమిషన్ తీసుకొని దానికి దెబ్బతాను. అక్కడ ఎంత కమిషన్ తీసుకుంటారు? ఎంతో తీసుకుంటాను, దొరికినంత 500 తీసుకుని దానికి 1500 ఇచ్చేది. ఓకే ఓకే. ఒకవేళ అవతల పక్క అమ్మాయి అయితే అంటే వాళ్ళ రేటింగ్ ఎక్కువ ఉంటది కదా, అమ్మాయి మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది. దాని బేరం నాకు పంపిస్తే నా బేరం దానికి పంపిస్తాను. ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. అవును. ఒక అబ్బాయి మిమ్మల్ని బుక్ చేసుకున్నాడు ఒక నైట్కి, తర్వాత అక్కడికి వెళ్ళాక చాలా మంది ఉన్నారు.
అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవునండి ఉన్నాయి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వద్దు ఇదంతా, అసలు వాడు ఇచ్చే డబ్బులు 10,000 అయినా వద్దు, 15,000 వద్దు. లేదు, రీసెంట్ గా మాకు నిజంగా ఇలా జరిగింది. మా ఫ్రెండ్ కు నాకు అసలు ఇప్పుడు నిల్చొని ప్లేస్ వాడు ఏం చేశారు, రూమ్ ఉంటుంది అదండి ఇదండి అని పెద్ద రిచ్ గిచ్ అని చెప్పుకున్నాడు. సర్లే గట్టిగా మంచిగా 50,000 పార్టీ దొరుకుతుంది, తర్వాత సగం తీసుకుందాం అనుకున్నాం. ఆ రోజు 50,000 ఇస్తానడా? మంచి రిచ్ పార్టీ, నేను ఎమ్మెల్యే అది ఏదో మస్తు చెప్పినట్లే వాడు దరిద్రుడు. చెప్తే సర్లే మంచి పార్టీ దొరుకుతుంది, ఫోన్ పే అడ్వాన్స్ అయ్యా అన్న. లేదు ఇప్పుడు చేస్తాను అది అన్న. మీలాగే ఉన్నాడు వాడు. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే వాడుండి అంతా ముగించుకున్నాక డబ్బులు అంటే నా ఫోన్ పే పని చేయటం లేదా. ఇంకా అడవిలో ఉన్నాం, ఏం చేస్తాం? వాళ్ళే 4-5 మంది ఉన్నారు. 2 అమ్మాయిలు ఏం చేస్తారు, నేనైతే మస్తు ఏడ్చినాను అమ్మాయి కోసం తెలుసా. నా గురించి అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది. ఏమైంది ఇలాగైపోయింది నీ అన్నది. నేను చెప్పా, ఇది ఒక్కసారి కాళ్ళు ముక్తానే నీకు, ప్లీజ్ ఇంకొకసారి ఎప్పుడు చేయనని ఎంత ఏడ్చినాను అక్కడైతే. ఆ ప్లేస్ లో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మాకే. అలాంటి ప్లేస్ లో నేనుండి ఇంకా సరే అని మేము ఏదో కాలు పెట్టుకొని సరేలేండి సార్ అది సార్ ఇది సార్ కాలు వేలో పట్టుకొని మెయిన్ రోడ్కి వచ్చాక తిక్క గురించినాను. ఎట్లా చేస్తారా మీరు, అమ్మాయి సుఖం కావాలి కానీ డబ్బులు ఇచ్చే గడుస్తారా? ఇట్లా మస్తు తిట్టేసి వచ్చేసినాం. గారి నుంచి పోయి పాడైపోయినరా, తిని మా డబ్బులు తింటూ నువ్వేం బాగుపడతావు అని మస్తు తిట్టేస్తా. ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఇంకెప్పుడు నైట్ బుకింగ్ అంటే మీరు డబ్బులు తీసుకునే బుక్ చేసేవాళ్ళ లేకపోతే? లేదా అడ్వాన్స్ వేయించుకుంటా. అంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడు నిన్ను చూసా ఫస్ట్ టైం, ఇప్పుడు సెకండ్ టైం చూడాలంటే కొంచెం నమ్మకం ఉంటే వెళ్తాం, కొత్త వాళ్ళతో అసలు వెళ్ళాం. వస్తే వేరే ప్లేస్ కి, లేదంటే లేదు. వాళ్ళ ప్లేస్ కి మేము, మా ప్లేస్ కి మేము రప్పించుకోం. ఎందుకంటే అసలు దొరికిపోతే ఎవరు ఇడిపించుకొని వస్తారు మమ్మల్ని? ఏనా కొడుకు రాడు, ఉండే డబ్బులు అన్ని దోచుకోబోతుంది తప్పితే. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎందుకు రారు, కంపెనీ బాగుంటే వస్తారు. అంటే మీరు మీతో పోయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ప్రొఫెషన్ స్టార్ట్ చేశాక ఎంతమంది సాటిస్ఫై అయ్యాను అంటే వాళ్ళతో మీరైంది కాదు, మీతో వాళ్ళు అయింది? ఎందుకంటే వాళ్ళు మీ కస్టమర్ తాగుండొచ్చు, లేకపోతే ఇంకేదో. చెప్పనా, మనము మాట్లాడే పద్ధతిని బట్టి ఉంటుంది, మేము ఉండే రీతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, సరే నువ్వు 5 వేలు ఇచ్చి నన్ను పిలుచుకున్నావు, నాతో అయిపోయింది పని, చూసేసినావు. నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటారండి మా ఫ్రెండ్స్, చూడండి అదండి ఇదండి అని ఇలా మాట్లాడతాం. అడ్వాన్స్ కూర్చొని దాన్ని వేస్తాను అంతే, ఇద్దరికి డబ్బులు వస్తాయిగా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు పిల్లలు అంటున్నారు కదా, పిల్లల కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చాను అంటున్నారు కదా, మీ ఆయన కోసం కానీ పిల్లల కోసం చదువుల కోసం కానీ సంథింగ్ సమ్వాట్ ఇంకా ఏదో రీజన్స్ అయితే మీకు ఉన్నాయి. మీ పిల్లలు రేపొద్దున పెద్దోళ్ళు అవుతారు. ఒకవేళ వాళ్ళు మీరున్న ఏరియాలోకి వచ్చి, లేకపోతే మీకు మీ నెంబర్ వాళ్ళకి తెలిసి, ఇలా కాల్ గల్గా తెలిసి వాళ్ళే మీకు రేపొద్దున ఫోన్ చేయడమో, లేదంటే మీరున్న లొకేషన్కి వాళ్ళు వచ్చారు. నిజంగా ఏడిపోస్తుంది. అయ్యో ప్లీజ్ ఏడవకండి. నిజంగా ఏడిపోస్తుంది. ఓకే సారీ. ఎందుకంటే పిల్లలు బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది, అది మీకు కూడా తెలుసు. మాలాగా మా పిల్లలు కావాలని ఏ తల్లి కోరుకోదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.